నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఖమ్మం దేవరపల్లి రహదారి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో అందుబాటులోకి తెచ్చేందుకు NHAI ప్రణాళికలు రూపొందించింది. అయితే ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే NH 365 BG యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని వివిధ నగరాల మధ్య దూరం మరియు సమయాన్ని తగ్గించడం. ఈ హైవే ద్వారా రహదారి రవాణాను వేగవంతం చేసి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా NHAI అధికారులు ప్లాన్ చేశారు. ఖమ్మం నుండి దేవరపల్లి వెళ్ళడానికి నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే NH 365 BG మీద మనమున్నాము. అసలు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే NH 365 BG యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని వివిధ నగరాల మధ్య దూరం మరియు సమయం తగ్గించి రోడ్డు రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం. కార్లు అయితే 100 కిలోమీటర్ల వేగంతో, అలాగే బస్సులు మరియు రవాణా వాహనాలు 80 కిలోమీటర్ల వేగంతో ఎటువంటి ట్రాఫిక్ అడ్డంకులు రాకుండా నిర్దేశిత ప్రాంతాల్లోనే యాక్సెస్ అయ్యేటట్లుగా హైవేపై ప్రవేశం కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు ఈ రహదారిపై ప్రవేశం లేదు. పూర్తి వ్యవసాయ ప్రాంతంలో నిర్మితం అవుతున్నందున పశువులు వంటివి రహదారిపైకి రాకుండా 2 అంచెల ఇనుప కంచెను రహదారి పొడవునా నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ హైవే ప్రారంభం అయ్యే చోట, అలాగే ముగింపు అయ్యే చోట మాత్రమే రోడ్డుపై టోల్ గేట్లు ఉంటాయి. మిగిలిన చోట హైవేపై ఎక్కే ఎంట్రీ పాయింట్లోనే ఎగ్జిట్ పాయింట్లో టోల్ వసూలు చేస్తున్నారు. సో పూర్తిగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కూడా మొత్తం 11 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు నిర్మిస్తున్నారు. ఈ ఎగ్జిట్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిట్ నెంబర్ 1 ఖమ్మం ఇంటర్చేంజ్. దేవరపల్లిలో ప్రారంభమైన ఈ హైవే ఖమ్మం ఊరి చివరిలో సూర్యాపేట హైవేలో కలిసే ఇంటర్చేంజ్ ఎక్స్చేంజి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఇంటర్చేంజ్లోనే మనం ఖమ్మం దేవరపల్లి హైవేలోకి ప్రవేశించాలి. ఈ పాయింట్ నుండి 69 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే హైదరాబాద్ విజయవాడ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇక ఎగ్జిట్ నెంబర్ 2 వెంకటగిరి కోదాడ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ ద్వారా తెలంగాణలోని పారిశ్రామిక ప్రాంతాలైన కోదాడ, మిర్యాలగూడ చేరుకోవచ్చు. అలాగే ఎగ్జిట్ నెంబర్ 3 ధంసలాపురం ఇంటర్చేంజ్. ఖమ్మం దేవరపల్లి మొదటి DPRలో ఈ ఎగ్జిట్ పాయింట్ లేదు. ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించడానికి దగ్గరగా ఉండడం వలన తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటర్చేంజ్ను శాంక్షన్ చేయించుకుంది. ఇక ఎగ్జిట్ నెంబర్ 4 వైరా ఇంటర్చేంజ్. ఈ పాయింట్ నుండి కుడివైపుకు వైరా పట్టణంలోకి, ఎడమ వైపుకు జగ్గపేటకు చేరుకోవచ్చు. ఎగ్జిట్ నెంబర్ 5 లింగాల ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ కుడివైపుకు వెళితే కల్లూరు, ఎడమ వైపుకు వెళితే మదిర చేరుకోవచ్చు. ఇక ఎగ్జిట్ నెంబర్ 6 చింతలపూడి, అలాగే తిరుగూరు. ఈ పాయింట్ నుంచి కుడివైపుకు విజయవాడ జగదల్పూర్ హైవే ద్వారా VM బంజరా, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, కుంట, సుక్మా మీదుగా జగదల్పూర్, ఎడమవైపుకు తిరుగూరు, మైలవరం, కొండపల్లి చేరుకోవచ్చు. సో ఇక ఎగ్జిట్ నెంబర్ 7 వేంసూరు సత్తుపల్లి పాయింట్. ఈ ఎగ్జిట్ నుండి కుడివైపుకు వెళితే సత్తుపల్లి, ఎడమవైపుకు విసన్నపేట, నూజివీడు చేరుకోవచ్చు. ప్రస్తుతం నూజివీడు చేరుకోవడానికి ఈ ప్రాంతం నుంచి సరైన రోడ్డు మార్గం లేదు. ఇక ఎగ్జిట్ నెంబర్ 8 రేజర్ల చింతలపూడి. ఈ ఎగ్జిట్ నుంచి ఏలూరు ప్రయాణం చాలా తేలిగ్గా అవుతుంది. సో పూర్తిగా ఇక మిగతా ఎగ్జిట్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ఈ దేవరపల్లి ఎగ్జిట్ 11వ పాయింట్ నుండి కొవ్వూరు, గుండగోలు హైవే ద్వారా రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక ఎగ్జిట్ నెంబర్ 10 ఈ పాయింట్ వల్ల తాడేపల్లిగూడెం, నల్లచెర్ల వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. జంగారెడ్డిగూడెం ఎగ్జిట్ నెంబర్ 9. ఈ ఎగ్జిట్ నెంబర్ నుంచి కూడా ద్వారకా తిరుమల, కామవరపుకోట తేలిగ్గా చేరుకోవచ్చు. సో పూర్తిగా 11 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఈ 11 ఎగ్జిట్ పాయింట్లు కూడా ఎగ్జాక్ట్గా ప్రధాన నగరాలకు లింక్ అయ్యే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను NHAI అధికారులు నిర్మిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 4054 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే NH 365 BG నిర్మాణ పనులు పూర్తిగా తుది దశకు చేరుకున్నాయని చెప్పాలి. ఎగ్జాక్ట్గా ఖమ్మం ధంసలాపురం వద్ద కొన్ని అండర్ పాస్ బ్రిడ్జిలు వల్లనే ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తంగా 11 చోట్ల ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. ఆ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కూడా క్లియర్గా చెప్పాను. సో ఈ నవంబర్ నాటికి ఒకవైపు నుంచైనా వాహనాలను ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద అనుమతించాలని అధికారులు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక
వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పూర్తిగా గ్రీన్ఫీల్డ్ హైవే మీద వాహన రాకపోకలను జరిగేలా ప్లాన్ చేసుకునే విధంగా ఇక్కడ పనులు కూడా చకచక జరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అండర్ పాస్లు అలాగే లో లెవెల్ వంతెనల వల్ల కూడా ఈ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఇందులో ఎటువంటి జంతువులు కానీ పశువులు కానీ ఏవి కూడా ఈ హైవే మీదకి రాకుండా పూర్తి కంట్రోల్ యాక్సెస్తో కూడా రోడ్డుకి ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేసి ఎటువంటి పశువులు రాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే మీద అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ప్రస్తుతం విజయవాడ మీదుగా ఉన్న మార్గంలో అధిక ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ కొత్త రహదారి హైదరాబాద్ నుండి సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీని తగ్గించి సురక్షితమైన ప్రయాణానికి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే దోహదం చేస్తుంది. సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే గంటన్నర లోపే ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళవచ్చు. NHAI ఆధ్వర్యంలో తెలంగాణ ఏపీని కలుపుతూ 162 కిలోమీటర్ల మేర 4054 కోట్లతో ఈ హైవేను 5 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 3 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు మీదుగా వందనం సమీపంలో నాగ్పూర్ అమరావతి హైవే వెళ్ళనుంది. ఇక్కడ 2 హైవేలు అనుసంధానానికి క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ను నిర్మించున్నారు. ఈ నిర్మిస్తున్న పనులు ఆలస్యంగా కావడం వల్లనే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీద వాహనాల రాకపోకలు కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. మొదట ఈ హైవే ప్లాన్ చేసినప్పుడు దంసలపురం వద్ద ఎగ్జిట్ పాయింట్ లేదు. కానీ ప్రజల వినతులను పరిశీలించిన NHAI అధికారులు దంసలపురం ఎగ్జిట్ పాయింట్ను మంజూరు చేశారు. ఈ డిజైన్ ఆలస్యం అవ్వడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ పనులు కూడా ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెప్పారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్ణయించిన సమయంలో అసలు పూర్తిగా దంసలాపురం వద్ద ఎగ్జిట్ లేదు. కానీ ఈ దంసలాపురం వద్ద ఎగ్జిట్ కావాలనే ప్రజల అభిప్రాయంతో ఏకీభవించిన NHAI అధికారులు పూర్తిగా దంసలాపురం దగ్గర ఎగ్జిట్ పనులను కూడా నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు కూడా కొంత ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్ణయించిన సమయంలో దంసలాపురం ఎగ్జిట్ లేదు. గత ఏడాది మధిర నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి, స్థానికుల ఆందోళన మేరకు దంసలాపురం ఎగ్జిట్ను మంజూరు చేశారు. ఈ డిజైన్లో ఆలస్యం కావడంతో మొత్తం ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతుందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా లేట్ కావడం, కొదుమూరు సమీపంలో హైటెన్షన్ విద్యుత్ వైర్ల మార్పు లాంటి అడ్డంకులతో నెమ్మదిగా పనులు జరుగుతున్నాయి. నవంబర్ నెలాఖరు నాటికి ROB పనులను ఒకవైపు పూర్తి చేసి రాకపోకలను అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త ఏడాది నాటికి 2 వైపులా నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం 11 చోట్ల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన రహదారులు, పెద్ద గ్రామాలు, పట్టణాలు ఉన్న చోట్ల 8 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు ఎక్కడంటే అక్కడ హైవే పైకి ఎక్కేందుకు పూర్తిగా వీలు ఉండదు. ఈ జాతీయ రహదారిపైకి ఎలాంటి పశువులు, జంతువులు రాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లకు, ప్రయాణికులకు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్లేలు సిద్ధం చేస్తున్నారు. డొంకదారులు, అంతర్గత రహదారులు దగ్గర అండర్ పాస్లు, సాగునీటి కాలువల దగ్గర అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ రహదారికి సర్వీస్ రోడ్ల కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో పూర్తిగా కొత్త సంవత్సరం కానుకగా ఈ హైవేని పూర్తిగా అందుబాటులోకి తేనున్నారు NHAI అధికారులు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుంది, రవాణా వ్యవస్థ మెరుగవుతుంది. హైవేపై కొత్త ఏడాదిలో వాహనాలు ప్రయాణాల పూర్తి స్థాయిలో జరుగుతాయి. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ROB త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా అధికారుల్ని ఆదేశించారు. ఎగ్జిట్ పనులతో పాటు మున్నేరు బ్రిడ్జిపై రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నవంబర్ వరకు పూర్తవుతాయని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఈ హైవే దాదాపు ప్యాకేజీల వారీగా విభజించారు. సో ఈ ప్యాకేజీలకు ఎన్ని ఖర్చు అవుతాయో చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. సో పూర్తిగా
తల్లంపాడు నుంచి సోమవారం వరకు 33.60 కిలోమీటర్లకు 1063 కోట్లు. అలాగే సోమవారం నుంచి చింతలగూడెంకి 29.51 కిలోమీటర్లకి 761.73 కోట్లు. అలాగే చింతలపూడి నుంచి రేజర్ల వరకు 42.11 కిలోమీటర్లకు 948.64 కోట్లు. అలాగే రేజర్ల నుంచి గురువాయిగూడెంకి 27.41 కిలోమీటర్లు. అలాగే దాని వ్యయం వచ్చేసి 569.37 కోట్లు. అలాగే గురువాయిగూడెం నుంచి కూడా దేవరపల్లి 29.46 కిలోమీటర్లు వ్యయం కూడా 711.94 కోట్లుగా పూర్తిగా ఈ హైవేను నిర్మిస్తున్నారు అధికారులు. సో పూర్తిగా నవంబర్ నెలాఖరికి ఒక సైడ్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ హైవేని పూర్తిగా అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. దన్సలపురం వద్ద రైల్వే బ్రిడ్జి, చింతలగూడెం వద్ద మున్నేరు వాగుపై వంతెన, అలాగే కొయ్యలగూడెం, ఎర్రంపేట, కన్నాయిగూడెం ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఈ కారణాల వల్ల ఈ రహదారి 2026లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే అధికారులు ఈ నవంబర్ లోపు కనీసం ఒకవైపు నుంచి అయినా వాహనాలను అనుమతించాలని యోచిస్తున్నారు. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి కొత్త ఏడాది నాటికి ప్రారంభానికి సిద్ధమవుతుంది. పెండింగ్ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసి నవంబర్ నెలాఖరు నాటికి ఒకవైపు నుంచి అయినా వాహన రాకపోకలను అనుమతించాలని ఎన్హెచ్ఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కొత్త సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అలాగే వైజాగ్ వెళ్లేందుకు కూడా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందనే చెప్పుకోవాలి. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సంక్రాంతి కల్లా ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సో ఇది గ్రీన్ఫీల్డ్ హైవే మీద తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ, ఖమ్మం నుంచి.